ప్రభునామానికి మహిమ కలుగును గాక. అంతరాయానికి క్షమించాలని మనం చేస్తున్నాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఒకసారి చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగుదాం పిల్లరా. గలతీ పత్రిక 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరు అందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. చాలా ఇక్కడ గమనిస్తే యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇది మనకి బైహార్ట్ అయిపోవాలి. ఇప్పటికే ఎన్నోసార్లు చదువుకున్నాం కనుక కంటదా వచ్చేసి ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని కోరుకుని మనం ముందుకు కొనసాగుదాం. అందరూ ప్రార్థనలో తలలోంచి ఏకీభవించాలని మనం చేస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాఘనుడా, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొచ్చున్నాం. మీరు ఇచ్చిన ఈ యొక్క ఆయుష్ను బట్టి మీకు స్తోత్రములు, మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం, మీరు ఇచ్చిన నా తండ్రి ఆరోగ్యం బట్టి మీకు స్తోత్రములు, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములు. ప్రాణప్రాప్తులుగా సజీవుల సంఖ్యలో ఉంచి మిమ్మల్ని కొనియాడుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ముఖ్యంగా నాయనా దయామణమ్మను జ్ఞాపకం చేసుకోండి. కిడ్నీలో స్టోన్స్తో ఎంతో బాధపడుచున్నారు. వారిని త్వరితగతిని మీరు ముట్టి స్వస్థపరచుదని మీ పాదములు పట్టుకొని బ్రతిమాలు కూర్చున్నాం, గోజాడుచున్నాం. అలాగే దేవకి దేవి అమ్మగారిని జ్ఞాపకం చేసుకొని హాస్పిటల్లో ఉన్నారు. టెస్టులన్నీ జరుగుతున్నాయి. మా ప్రభా, మీ చిత్తమైతే అనుకూలమైన రిపోర్ట్స్ను ఆ బిడ్డకు దయచేయండి. ఒకవేళ ప్రతికూలమైన రిపోర్ట్స్ వచ్చినప్పటికీ వారికి ధైర్యమును, మానసిక స్థైర్యమును దయచేసి ఆ బిడ్డకు స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవోరమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. నాయనా మోకాళ్ళ నొప్పులను, మరి నాయనా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ను పూర్తిగా స్వస్థపరచమని, పూర్తి ఆయురారోగ్యవంతురాలుగా ఆ బిడ్డను తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాం. అయినా ఇంకా గ్రూప్లో అనేకులు మా ప్రియులు, మా సహోదరులు అనారోగ్యంతో ఉన్నారు. పేరు పేరున ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మా తప్పిదములు, మా పొరపాట్లు, మా యొక్క అవిధేయత ఏదైనా మా ప్రార్థన మీ సన్నిధికి చేరుటకు ఇంకనూ అడ్డుగా ఉన్నట్లయితే దయచేసి నన్ను మమ్మలను క్షమించండి. మా పితరులు చేసిన పాపములు ఆయన, మా పితరులు చేసిన పాపములు ఇంకనూ ఏవైనా క్షమింపబడకున్నట్లయితే దయచేసి ఆయన మా పాపములను తప్పిదములన్నిటినీ కూడా శిరసావహించి ఒప్పుకుంటున్నాం. సహాయం దయచేయండి. మా ప్రార్థనలు ఆలకించండి, జవాబు దయచేయండి. ఈ కూడిక యావత్తు మీకు మహిమకరంగా జరిగించండి. నాయనా బలహీనరాలని నన్ను మీ సులువు చాటు మరుగుపరిచి నాయనా జ్ఞానవంతమైన మీ మాటలు, జీవము కలిగిన మీ మాటలు, బ్రతికించే మీ మాటలు, ఓదార్చే మీ మాటలు ప్రభా నా నోట ఉంచి మాతో మీరు మాట్లాడమని, మమ్మల్ని తట్టి లేపమని, వాక్యం ద్వారా మమ్మల్ని గుచ్చమని, వాక్యం ద్వారా మమ్మల్ని ప్రేరేపించమని, వాక్యం ద్వారా మమ్మల్ని సిద్ధపరచమని, ఆయుత్తపరచమని, స్థిరపరచమని, బలపరచమని, మాకు నేర్పించమని సమస్తాన్ని మీ చేతుల్లో పెట్టుకుని వచ్చిన ప్రతి బిడ్డను నాయన పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించి మీ హక్కును చేర్చుకోనండి. మీ కౌగిట దాచండి. కొద్ది ప్రార్థన మీరు విన్నారు ప్రభు, అందుకై వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా మీ సన్నిధిలో మీ సన్నిధి మాధుర్యాన్ని అనుభవించుటకు మాకు ఏకాగ్రతను, భక్తి శ్రద్ధలను దయచేయమని మీరు మాతో ఉన్నందుకై మరొకసారి వందనాలు చెల్లిస్తూ మా ప్రాణాత్మ దేహములను మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభును మీ ప్రియ కుమారుడును మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 దెబోరమ్మ ఎలా ఉన్నారమ్మా? సిస్టర్ అమ్మ రాలేదు. కొంచెం బీపీ ఎక్కువ ఉంది సిస్టర్. నిన్న ఇవాళ అన్న వచ్చారు, తీసుకెళ్లారు హాస్పిటల్ కి, ఇంకా రాలేదు సిస్టర్. ఓకే ఓకే, పర్వాలేదు సిస్టర్. అమ్మ లూది అమ్మ మీరు ఎలా ఉన్నారమ్మా? నేను బాగున్నానమ్మా. అనిత సిస్టర్ మీ ఆరోగ్యం ఎలా ఉంది సిస్టర్?
కాస్త నీరసంగా ఉంది సిస్టర్. అయినా దేవుని కృపలో బాగానే ఉంది సిస్టర్, పని చేసుకోగలుగుతున్నాను. అయినా సిస్టర్ మీకు తగ్గింది అని విన్నాను బ్రదర్తో చెప్తున్నప్పుడు. అవును దేవునికి సిస్టర్, కలుగును గాక. పిల్లలు బాగున్నారా సిస్టర్? బాగున్నారు సిస్టర్, అందరికి తగ్గింది సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్, అందరు ప్రార్థించినందుకు. మీరందరు దేవుని నామములో వందనాలు అందరికి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందరూ ఒకరికొరకొకరు ప్రార్థిస్తూ ఉండాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. విజయ్ కుమార్ అక్క, యోబన్న బాగున్నారా మీరు? రాజీ సిస్టర్ బాగున్నాం సిస్టర్. ఎట్లుంది మీ ఆరోగ్యం? బాగుందా? బాగున్నాను అక్క, బాగున్నాను. సిస్టర్ గారు మీరు ఎలా ఉన్నారండి? బాగున్నామండి, దేవుని మహాకృపను బట్టి, మీ ప్రార్థన వల్ల అందరం బాగున్నాం దేవుని కృపను బట్టి. థ్యాంక్ యూ సిస్టర్ గారు. ఓకే, మీరు బాగున్నారా? నేను బాగున్నాను సిస్టర్. వాక్య భాగంలోనికి వెళ్దామా? ఆ వాక్యాన్ని కొంతసేపు ధ్యానం చేద్దాం. దేవుడిచ్చిన మహాకృప, మనం ఆయన వాక్యాన్ని వినడం ఎంతో ధన్యకరం, ఎంతో ఎంతో ధన్యకరం. మనం ధ్యానం చేస్తున్నాం మన తండ్రి గురించి. ఆత్మలకు తండ్రి అనే టాపిక్ని మనం ధ్యానం చేస్తున్నాం. బేస్ వర్స్గా గలతీ పత్రిక వివరణలో ఉన్నాం కాబట్టి ఉండి బైబిల్లోని ఇతర పుస్తకాల్లోని కూడా వెళ్ళి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి బేస్ వర్స్గా దీన్ని చదివించడం జరిగింది. ఈ తండ్రికి ఉన్నటువంటి లక్షణాలను మనం ధ్యానం చేస్తూ ఆయన మహిమగల తండ్రి అని మనం మాట్లాడుకున్నాం. మహిమగల తండ్రి అని మనం మాట్లాడుకుంటూ ఆయన యొక్క మహిమను జ్ఞాపకం తెచ్చుకున్నాం మనం నిన్నటి దినాన్న. ఆయన కృపను బట్టి ఆయన మన తండ్రి అయిన దేవుడు ఎర్ర సముద్రమును, ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రము ద్వారా ఎలా ప్రయాణింపజేశాడో మనం మాట్లాడుకున్నాం. ఎంతగానో కృతజ్ఞతతో కూడిన హృదయాలతో మనం నిన్నటి దినాన్న వాక్యాన్ని ఆలకించామని నేను నమ్ముచున్నాను. చివరిగా కూడా విజయ్ కుమారి సిస్టర్ గారు ప్రార్థిస్తున్నప్పుడు నాకు తెలియకుండానే నా కన్నీళ్లతో తడిచిపోయాయి. వాక్యం విన్నప్పుడు, వాక్యం శ్రద్ధగా ఆలకించినప్పుడు దేవుడు నిజంగా వాక్యం ద్వారా మనల్ని తాకినప్పుడు వచ్చే ప్రార్థన. సో సమస్త ఘనత మహిమ దేవునికే చెల్లునుగాక. తర్వాత గిద్యోను గారి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. హడావిడిగా కొంచెం త్వరగా గిద్యోను గారి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. అయితే గిద్యోను గారి జీవితంలో నిన్నటి దినాన మాట్లాడుకొనని విషయాలు కొన్ని ఉన్నాయి. కొంచెం విపులంగా ఈరోజు మాట్లాడుకుంటే వింటే ఆయన వాక్యాన్ని, దేవుని యొక్క మహిమ ఇంకా సవివరంగా మనకు అర్థమవుతుంది. గిద్యోను గారి జీవితంలోనే కాదు, నేను కూడా ఒక రకమైన గిద్యోనునే కదా అనిపిస్తుంది. ఈ మాటలన్నీ గిద్యోను గారి గురించి కాదు, నా గురించే అనిపిస్తుంది వాక్యం వినేటప్పుడు మనకి. మరి ముఖ్యంగా అన్యుల కుటుంబంలో నుండి వచ్చిన వారు ఎవరైనా ఉంటే, మనలో అన్యులముగా ఉండి మునుపు అందరం అన్యులమే ఒక రకంగా ఆలోచన చేస్తే, ఒక విధమున చూస్తే, ఒకప్పుడు మనం అన్యజనం, దేవుని కుమారులను కుమార్తెలను కాదు కదా, అన్యజనులుగా ఉండి దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు. అయితే క్రైస్తవేతరులుగా ఉండి క్రీస్తును ఎరుగుతూ ఉన్నవాళ్ళు, ఎరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా బహు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని ఆలకించాలి. గిద్యోను గారి జీవితంలో నిన్నటి దినాన మనం ఆయన చాలా పిరికివాడని మాట్లాడుకున్నాం. ఈరోజు ఆయన గురించినటువంటి కొన్ని లక్షణాలను మనం మొదట రికలెక్ట్ చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. ఆయనకు ఒక అద్భుతమైన లక్షణం ఉందండి. ఏంటి ఆ లక్షణం అంటే, ఏదైనా కళ్ళారా చూస్తే కానీ నమ్మడు, ప్రూఫ్ ఉంటే కానీ నమ్మడు. రుజువులు కావాలి ఆయనకి. ఆషామాషిగా మాటలతో చెప్తే వంట పట్టించుకునే మనిషి కాదు, నమ్మేసేసే వ్యక్తిత్వం కాదు తనది. ఖచ్చితమైన రుజువులు కావాలి. అందుకని దేవునిని పలుమార్లు ఆయన రుజువులు అడిగాడు. నిన్నటి దినాన్ని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, 6వ అధ్యాయం నుండి న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం వరకు చదవండి అని. ఎంతమంది చదివారు?
చదవకపోతే మీకు వందనాలు, చదివితే డబుల్ వందనాలు. ఒక్కళ్ళైనా చదివారా? నేను చదివాను. చదవలేదు. చదవండి. ఓకే, 6వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు చదివితే మనకి ఆయన చరిత్ర అంతా ఇంకా విపులంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్ని అధ్యాయాలు పాఠం వివరించేటప్పుడు చదువుకోవడం మనకి సమయం అనుకూలించదు కనుక, అయినను సాధ్యమైనంత వరకు మనం చదువుకున్నాం. ఆయన సూచనలు అడిగేటువంటి నేచర్ ఉంది గిద్యోను గారికి. ఏమి నేచరు, ఏమి స్వభావం ఉంది ఆయనకి? సూచనలు అడిగే స్వభావం ఉంది. నాకు ఒక సూచన ఇవ్వు, అప్పుడు నేను నమ్ముతా. నువ్వు నిజంగా దేవుడు అయితే నాకు ఇది చెయ్యి, అప్పుడు నేను నమ్ముతా. ఇది కొంత మేరకు చాలా కఠినమైన లక్షణంగా మనకు అనిపించినా చాలా మంచి లక్షణమే అని కూడా అనిపిస్తుంది. సూచనలు ఎక్కువ ఎవరు అడుగుతారంటే బాగా అవిశ్వాసం ఉన్న వాళ్ళు అడుగుతారు ఒక కేటగిరీ. బాగా రోషము కలిగిన సత్య అన్వేషితులు లేక సత్యాన్వేషులు, సత్యాన్ని వెతకాలి, కరెక్ట్దే నేను నమ్మాలి అనుకునే వాళ్ళు సూచనలు అడుగుతారు. ఇతను ఫస్ట్ కేటగిరీ కాదు కానీ సెకండ్ కేటగిరీ, సత్యమైతేనే నేను నమ్మాలి అనేటువంటి కేటగిరీ. క్రొత్త నిబంధనలో పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు వీళ్ళు కూడా సూచనలు అడిగారు అనేక మార్లు. దేవుడు ఒకానొక సమయంలో ఇక మీకు ఎలాంటి సూచన ఇవ్వబడదు అని చెప్పాడు. యోనాను గూర్చిన సూచక్రియే కానీ మనుష్య కుమారునికి సంబంధించి ఇంకా ఏ సూచక్రియ మీకు ఇవ్వబడదు. అల్ప విశ్వాసులారా, అంతా తెలిసి విని ఇన్ని చూసి కూడా మీరు నమ్మలేకపోతున్నారా అని దేవుడు వాళ్ళ మీద కోపడ్డాడు. అయితే ఇతను ఆ కోవకు చెందినవాడు, ఆ కోవకు చెందినవాడు కాడు. అల్ప విశ్వాసంతో అడిగే సూచన కాదు, సత్యాన్వేషణతో అడిగేటువంటి సూచన. ఒక్కొక్కసారి దేవునితో బాగా సంభాషించేవాళ్ళు, దేవునితో సాన్నిహిత్యం ఎక్కువ కలిగిన వాళ్ళు, స్నేహం ఎక్కువ కలిగిన వాళ్ళు దేవునితో మాట్లాడుకుంటూ ఉంటారు. అయ్యా ప్రభా, నీ చిత్తమైతే నా కళ ద్వారా నువ్వు మాట్లాడు ప్రభా, మరి నెక్స్ట్ డే ఏం జరగబోతుందో నీ చిత్తమైతే. ఏదో ఒక విషయం ద్వారా వాక్యం చదువుకునేటప్పుడు, దైవజనుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడేటప్పుడు, టీవీలో నేను వాక్యం వినేటప్పుడు, చర్చిలో నేను వాక్యం వింటున్నప్పుడు ఏదో ఒక విధంగా నువ్వు నాతో మాట్లాడయ్యా, నాకు తెలియజేయ్యా, నాకు తెలియచేయి, రివీల్ చేయి, నాకు తెలియచేయి, నాతో మాట్లాడు అని మాట్లాడడం జరుగుతుంది. చాలా గొప్ప విశ్వాసం అండి అది, చాలా గొప్ప విశ్వాసం. అలాంటి సూచనలు అడిగే నేచర్ ఈయనకుంది. ఎన్నిసార్లు ఈయన సూచనలు అడిగాడంటే న్యాయాధిపతుల్లో రాయబడిన విషయం 3 సార్లు ఆయన సూచనను అడిగిన వాడుగా గిద్యోను గారు మనకి కనబడుతున్నాడు. 3 సార్లు సూచనను అడిగినట్లుగా గిద్యోను గారు మనకు కనబడుతున్నాడు. అయితే బ్రీఫ్గా నేను ముందుకెళ్తాను. ఎవరైతే వచ్చి గిద్యోను గారితో మాట్లాడుతున్నారో నిన్నటి దినాన మనం అనుకున్నాం యెహోవా దూత అని. 11వ వచనంలో మొదటి పదం అది, యెహోవా దూత. ఆ యెహోవా దూతనే ఇంకొక మాటగా చెప్పబడింది చూడండి. యెహోవా దూతనే 20వ వచనంలో దేవుని దూత అని చెప్పబడింది. యెహోవా దూత మొదటగా చెప్పబడింది, దేవుని దూత అని రెండవసారిగా చెప్పబడింది. 22వ వచనం గమనిస్తే యెహోవా దూత అని తెలుసుకుని అని కనబడుతుంది. 23వ వచనంలో యెహోవా దూతను చూచితినెను అని కనబడుతుంది. ఇవన్నీ కూడా దేవుడు మెసెంజర్స్ని తన బిడ్డల కొరకు పాత నిబంధన కాలంలో పంపించాడు. పాత నిబంధన కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో కూడా తన బిడ్డల కొరకు మెసెంజర్స్గా, సమాచారాన్ని మోసుకొని వెళ్ళేవారిగా దూతలను పంపించాడు. వాళ్ళనే యెహోవా దూతలు లేక దేవదూతలు అని మనం మాట్లాడుకుంటాం. అయితే ఇతను అడిగినటువంటి మొట్టమొదటి సూచన ఏంటంటే, నేను పొంగని భక్ష్యములను, తర్వాత మాంసమును
తీసుకొని వస్తాను, ఆ మాంసమును వండిన నీళ్లను కూడా తీసుకొని వస్తాను, వాటిని నువ్వు భక్షించి లేక తీసుకొని వెళ్ళు అని చెప్పి అడిగేది మొదటి సూచన. భక్షించినప్పుడు ఆయన మాట్లాడి వారితో ఆ దూతను చూచి చాలా భయంతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇది మాత్రం మనం చదువుకోవాలి. 22వ వచనం, 6వ అధ్యాయం 22వ వచనం. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని, హాహాహా నా ఏలినవాడా, యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితిన నేను. ఇది ఆహాహా అనే మాట భయముతో అంటున్నమాట, నవ్వుతూనో ఆనందంతోనో అన్న మాట కాదు. అందుకని నెక్స్ట్ వచ్చిన 23 అంటాడు, అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావవని అతనితో సెలవిచ్చాడు. చాలామంది పాత నిబంధనలో యెహోవా దూతను చూచినప్పుడు చచ్చిన వాని వలె పడి ఉంటిని, ఖిన్నుడనైతిని, స్పృహ లేకుండా స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళు ఎలా పడిపోతారో యెహోవా దూత ప్రత్యక్షమైనప్పుడు అలా జరిగేవి. అలాంటి భయం, నోట మాట రాని అంతగా భయం కలిగేది. భయం కలిగినప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు, సమాధానము, పీస్ టు యు, భయపడకు, భయపడకు అనే మాటలు ఎస్పెషల్లీ గిద్యోను గారి గురించి మాట్లాడేటప్పుడు అనేక మార్లు న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు మధ్యలో ఎన్నోసార్లు రాయబడి ఉంటుంది. ఒక్క గిద్యోను గారికి ఎన్నిసార్లు భయపడకు అని దేవుడు తెలియజేస్తే మనకెన్నిసార్లు తెలియజేశాడు దేవుడు? బైబిల్ మొత్తంలో భయపడకుము అనే మాట ఎన్నిసార్లు ఉందో ఎవరికైనా ఐడియా ఉందా? 365 365 సార్లు. ఎందుకు రాసుంటాడు 365 సార్లు? సంవత్సరం అంతా రోజు ఒకటి చొప్పున సంవత్సరం అంతా భయపడకమని చెప్తున్నట్టు. రోజుకు ఒకటి చొప్పున సంవత్సరం అంతా భయపడద్దు అని చెప్పినట్టు అని ఉందా బైబిల్లో? లేదు, కానీ నేను అన్వయించుకుంటా అట్లా. మనం అన్వయించుకోవడమే కాదు, చాలా మంది పాస్టర్స్ అలా చెప్పారు మనకు ఆల్రెడీ. 365 అనగానే మనం అప్లికేషన్ ఇచ్చేసుకుంటాం, మనమే వాక్యాన్ని. అంటే మన అయ్యగారులు, పాస్టర్స్, లేకపోతే మనం వాక్యం చెప్పేటప్పుడు మనమైనా ఎలా అయిపోయామంటే మనం వాక్యాన్ని వీఆర్ మౌల్డింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ టు అవర్ కన్వీనియన్స్. 365 అనగానే ఇంకేముంది? సంవత్సరానికి 365 రోజులు, 365 రోజులు కాబట్టి రోజుకొకటి, అందుకనే 365 సార్లు రాయించాడు అని అనుకుంటున్నాం మనం. లేదండి, మనం ప్రతిసారి కూడా భయపడుతూనే ఉంటాం. ప్రతి విషయంలో కూడా, కుటుంబ విషయాల్లోనే కానీ ఏ విషయంలోనైనా ప్రతిసారి భయపడుతూ ఉంటాం. అందుకనేమో దేవుడు ప్రత్యేకంగా అలా రాయించి ఉన్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే 365 సార్లు రాయించాడు కాబట్టి రోజుకొకటి అని అనుకుంటాం. ఇలా ఎందుకు అనుకోకూడదు? ఒక రోజుకే 365 సార్లు జ్ఞాపకం చేస్తున్నాడని ఎందుకు అనుకోకూడదు? అది ఇంకా ఎఫెక్టివ్ కదా, అనుకోవచ్చా లేదా? అనుకోవచ్చు. తప్పైతే లేదు కదా, తప్పేమి లేదు. దేవుడు రోజుకు 365 సార్లు చెప్పనివ్వండి, లేకపోతే రోజు ఒకసారి చెప్పనివ్వండి, రోజుకి ఎన్నిసార్లు చెప్తున్నాడు అనే మాట ఇంపార్టెంట్ కాదు, కానీ ఏం చెప్తున్నాడు అనేది ఇంపార్టెంట్. ఏం చెప్తున్నాడు ఫైనల్గా? భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నువ్వు నా సొత్తు. భయపడకము, ఇదిగో నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను. భయపడకము, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను. భయపడకము, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఎన్నున్నాయి ఇలాంటి వచనాలు, ఎన్నో రాయించినా కూడా మనం భయపడుతూనే ఉన్నాం. ఏదో ఒక భయంతో, ఏదో ఒక భయము మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. గిద్యోనుతో అంటున్నాడు యెహోవా దూత, నీకు సమాధానము, భయపడకమని చెప్పి ఒక పని చెప్తున్నాడు. నీవు చావనే చావు అని చెప్పి ఒక పని చెప్తున్నాడు 24వ వచనంలో. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి
దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రీయుల వఫ్రాలో ఉన్నది. ఎక్కడైతే యెహోవా దూత తనకు ప్రత్యక్షమయ్యాడో, తాను తీసుకొచ్చినటువంటి భక్ష్యములను స్వీకరించి మాట్లాడాడు తనతో, అక్కడ ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త, యెహోవా షాలేం అనేటువంటి పేరు పెట్టాడు. అది నేటి వరకు అబీయెజ్రీయుల వఫ్రా అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఇక్కడ పెద్దగా మనం మాట్లాడాల్సిన సందర్భము ఏమీ లేదు, ఎందుకంటే ఇది కాదు మన పాఠం. 25 నుండి కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక అద్భుత కార్యము ఇక్కడ జరుగుతుంది ప్రియులారా. అన్యులైన వారు చాలా జాగ్రత్తగా ఆలకించాలని ఎందుకన్నానంటే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఉంది. ఏంటంటే, మరియు ఆ రాత్రి అందే యెహోవా మాట్లాడుతున్నాడు, నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి ఆ 2వ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించుమని అతనితో చెప్పాను. గిద్యోనుతో దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఒక దహన బలి అర్పించు, బలిపీఠం కట్టే ఓకే మంచిది, నాకు సంతోషం, కానీ ఒక దహన బలి నువ్వు అర్పించాలి. ఆ దహన బలి నువ్వు నాకు అర్పించే ముందు నువ్వేం చేయాలంటే, నీ తండ్రి కట్టిన బలిపీఠాలు ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, వాటిని పడగొట్టు, వాటిని నరికేసేసి, వాటిని సమూల నాశనం చేసి వాటిని అక్కడి నుంచి తీసేసి తర్వాత నాకు దహన బలిని అర్పించు అని ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్, ఆల్మోస్ట్ గిద్యోనికి చాలా టఫ్ టాస్క్ని దేవుడు ఇచ్చాడు. అదేంటి అంటే, గిద్యోను వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ కొన్ని బలిపీఠాలు కట్టాడా అంటే ఎస్, మిద్యాను దేవతలకు సంబంధించినటువంటి బలిపీఠాలను గిద్యోను గారి తండ్రి అయిన యోవాష్ గారు కట్టించారు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నాకేదో అర్పించటం, నాకేదో నేను స్వీకరిస్తానని నాకేవో అర్పణలు ఇవ్వడం కాదు, నాకు బలిపీఠం కట్టడం మాత్రమే కాదు, ఫస్ట్ నీ తండ్రి కట్టిన బలిపీఠాలు ఏవైతే ఉన్నాయో వాటిని పడగొట్టు. ఈ రాత్రి కాలం అన్యులుగా ఉండి దేవుని ఎరుగుతూ దేవుని నామమును రుచి చూచి దేవునితో మాట్లాడుకుంటూ దేవునితో స్నేహంగా ఉంటూ దేవుణ్ణి నమ్ముకుంటూ ఉన్న మనకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వున్నావు నాతో ఓకే, వాట్ అబౌట్ యువర్ ఫాదర్, వాట్ అబౌట్ యువర్ మదర్? మీ నాన్నగారు ఆల్రెడీ కొన్ని మిస్టేక్స్ చేశాడు, మీ మదర్ కొన్ని మిస్టేక్స్ చేశారు, మీ పితరులు కొన్ని మిస్టేక్స్ చేశారు. వాటన్నిటిని ఫస్ట్ క్లియర్ చేసేసాయి. వాళ్ళు తెలుసో తెలియకో చేసినటువంటి ఆ తప్పిదములు ఉన్నాయి కదా, వాటిని ఫస్ట్ నువ్వు డిలీట్ చేయి, ఫస్ట్ పక్కకు తీసేయి, ఆ బలిపీఠాలను తీసేసేయి, తర్వాత నువ్వు నాకు దహన బలిని అర్పించు అంటున్నాడు. ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ ఎంతో ప్రియముగా ఆరాధించే ఆ ఆరాధ్య దేవతల యొక్క బలిపీఠాలను పడగొట్టడం, నరికివేయడం సులభం అంటారా? ఎంతో కష్టతరం అంటారా? అందులోనూ తండ్రి పెట్టిన విగ్రహాలను లేక బలిపీఠాలను తీసేయడం సులభతరమా కష్టతరమా? చాలా కష్టతరమేనండి, మామూలు కష్టం కాదు, మామూలు కష్టం కాదు. అసలు ఉండనిస్తారా? కొడుకులు తండ్రి ఎంతో ఆరాధ్య దైవంగా భావిస్తున్నటువంటి వాళ్ళు దేవతగా దేవుడుగా భావించే వాటిని తీసేస్తే ఊరుకుంటారా? వీలైతే నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపో అంటారు, వీలైతే నీకు మాకు సంబంధం లేదు అంటారు, కానీ ఏమాత్రం కూడా ఒప్పుకో. అలాంటి టాస్క్ దేవుడు గిద్యోను గారికి ఇచ్చాడు. గిద్యోను గారు ఏం చేశారు చూడండి, ఆలోచన చేద్దాం మనం ఈ వాక్యాన్ని. గిద్యోను గారు ఏం చేశారు చూడండి. దహించుము అని చెప్పినప్పుడు కాబట్టి గిద్యోను 27వ వచనం చదువుతున్నానండి.
కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రి వేళ చేశాను. భయం అనేది ఆల్మోస్ట్ తనని వెంటాడుతూనే ఉంటుంది. ఈసారి కాదు, యుద్ధం చేసేటప్పుడు కూడా చెప్తాడు దేవుడు. మళ్ళీ భయపడుతున్నాడు. స్టిల్ భయపడద్దు అని దేవుడు చెప్పిన ముందు వచనంలో 23వ వచనంలో స్టిల్ అతనిలో భయం ఉంది. ఆయన ఏం చేస్తున్నాడంటే పగలు చేయకుండా రాత్రి వెళ్ళి దేవుడు చెప్పిన పని అంతా ముగించేసేసాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దేవుడు చెప్పిన పని పగలు చేస్తున్నామా రాత్రి చేస్తున్నామా అనేది కాదు, అసలు చేస్తున్నామా. కొంతమంది సిస్టర్స్ నన్ను అడుగుతుంటారు, ఎప్పుడన్నా ప్రార్థన అవసరత అడిగితే అందరికంటే చివరి చేస్తారేంటి సిస్టర్ మీరు చూడరా, చూసిన వెంటనే చేయరా? చేస్తాను కంపల్సరీగా. చూసిన వెంటనే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ చేసేది నేనే అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ పొజిషన్లో ఉన్నా, ఎక్కడున్నా, వంట చేస్తున్నా, బెడ్రూమ్లో ఉన్నా, ఊడుస్తూ ఉన్నా, ఇంకేదన్నా పనిలో ఉన్నా, బట్టలు మడత పెడుతున్నా, ఏదన్నా ప్రేయర్ రిక్వెస్ట్ నేను చూశాను అంటే ఇమ్మీడియట్గా నేను ప్రార్థన చేస్తాను. బటన్ ఆన్ చేసి వాయిస్ క్లిప్ ద్వారా మెసేజ్ పంపడం అనేది బహుశా లేట్ చేస్తాను. ఎందుకంటే నేనున్న పరిస్థితుల్లో చుట్టూ ఉన్న సౌండ్లు రావచ్చు, ఎక్కడైనా బయట ఉండొచ్చు, ఎవరింట్లోనైనా ఉండొచ్చు, ఏవైనా కారణాలు అయి ఉండొచ్చు, పైన ఉండొచ్చు. ఎప్పుడు చేసామన్నది కదా, అసలు చేసామా లేదా. ఇంతకీ విమర్శించే వాళ్ళు ఉంటారే, వాళ్ళు అసలు చేయరు, అసలే చేయని వాళ్ళు అనమాట అడిగేది కూడా. అసలు ఎప్పుడు చేయని వాళ్ళు ఏం చేస్తారు, విమర్శించడానికి రెడీగా ఉంటారు. మంచిదిలేండి, విమర్శలు ఉండటం చాలా మంచిది, మనందరికి కూడా మంచిది విమర్శించబడటం. అప్పుడే ఎక్కువ నేర్చుకుంటాం మనం. వాట్ ఎవర్. ఇక్కడ గమనిస్తే ఆయన పగలు చేయకుండా రాత్రి చేశాడు. కానీ ఏం చేశాడు, దేవుడు చెప్పినట్లు చేశాడు. దేవుడు పిరికితనంతో ఉన్న మనకు, సందేహాలతో ఉన్న మనకు, భయాందోళనలో ఉన్న మనకు కొన్ని టాస్క్లు ఇస్తున్నాడు. నువ్వు భయపడకుండా నేను చెప్పిన పని చేయి, భయపడకుండా నువ్వు నేను చెప్పిన మాట విను, నేను చెప్పినట్టు నడుచుకో అని దేవుడు మనకి ఒక టాస్క్ ఇస్తున్నాడు. దాన్ని పర్ఫామ్ చేయాలి మనం. ఖచ్చితంగా గిద్యోను వలె చేయవలసిన వారమే ఉన్నాం. చెప్పినట్లు చేశాను. 27వ వచనం సగం నుండి, అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దాన్ని చేయలేక రాత్రి వేళ చేసింది. 28వ వచనం, ఆ ఊరి వారు వేకునే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరగొట్టబడి ఉండెను, దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను, కట్టబడిన ఆ బలిపీఠం మీద ఆ 2వ ఎద్దు అర్పింపబడి ఉండెను. అప్పుడు వారు ఈ పని ఎవరు చేసిరని ఒకరితోనొకరు చెప్పుకొంచు విచారణ చేసి వెదకి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్లు తెలుసుకొనిరి. ఊరి వాళ్ళంటే భయం. ఎవరు ఊరి వాళ్ళు? మిద్యానీయులు. ఊరి వాళ్ళంటే భయం గిద్యోను గారికి. తండ్రి అన్న భయం గిద్యోను గారికి. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి ధైర్యం తెచ్చుకొని, ధైర్యం లేదు ఆయనలో, తెచ్చుకొని పుణికి పుంజుకొని ధైర్యాన్ని పుంజుకొని రాబట్టుకొని దేవుడు చెప్పిన పని చేశాడు. అందరికి తెలిసిపోయింది. ఏమని తెలిసింది? బలిపీఠం పడగొట్టబడింది. ఎవరు చేస్తుంటారు అని వెదకేరంట, సెర్చ్ చేశారు, ఎంక్వైరీ చేసుకున్నారు. గిద్యోను అని చివరికి కనిపెట్టారు. కనిపెట్టి గిద్యోను ఇంటి మీదకి వచ్చారు. చూడండి, గిద్యోను ఇంటి మీదకి వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో 30వ వచనం. కాబట్టి ఆ ఊరి వారు నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోసును గనుక అతడు చావవలెను, వానిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో, మీరు బయలు పక్షముగా వాదింతురా, మీరు వాని రక్షించుదురా, వాని పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను, ఎవడో వాని బలిపీఠమును విరుగుగొట్టిన గనుక వాడు దేవత అయినందున తన పక్షమున తానే వాదింపవచ్చును, ఒకడు తన బలిపీఠమును విరుగుగొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి ఎరుబయలను పేరు పెట్టాను. ఇక్కడ
దేవుని యొక్క మహిమ కనబడింది చూడండి, ఆలోచన చేయండి. ఎవరి గురించి అయితే భయం కలిగి ఉన్నాడో గిద్యోను, మా నాన్న నన్ను తిడతాడేమో, మా నాన్న నన్ను కొడతాడేమో, మా నాన్న నన్ను ఇంట్లో నుండి పంపించేస్తాడేమో, ఆయన కట్టించిన బలిపీఠాన్ని విరగొడితే అనే ఒక భయాందోళనలో ఉన్నటువంటి గిద్యోను గారికి ఎదురవుతున్నటువంటి సర్ప్రైజ్, ఎదురవుతున్నటువంటి వండర్, ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, ఊరి వాళ్ళందరూ వచ్చి నీ కొడుకే బలిపీఠాన్ని పడగొట్టాడని మాకు అర్థమైంది, నీ కొడుకుని బయటికి పంపు, మేము చంపేసేయాలి అతన్ని, ఎవరు బలిపీఠాన్ని పడగొట్టారో ఈరోజు వాళ్ళు చావాల్సిందే, బయటికి తీసుకురండి అని అన్నప్పుడు వాళ్ళ నాన్న ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? మీరు బయలు దేవతా విగ్రహములు లేక బలిపీఠాన్ని ఈయన పడగొట్టింది గిద్యోను గారు, బయలు పక్షమును వాదించడానికి వచ్చారా? ఒకవేళ బయలుదేవత బలిపీఠాన్ని పడగొడితే నా బలిపీఠాన్ని ఎందుకు పడగొట్టారని ఆ బయలు దేవతనే వచ్చి వాదించుకుంటాడు, బయలే వాదించుకుంటాడు. మీరెందుకు వాదిస్తున్నారు? మీరు పూజిస్తున్నారంటే, మీరు ఆరాధిస్తున్నారంటే, మనం ఆరాధిస్తున్నామంటే బయలు దేవతని, ఆ దేవతకు కూడా ఒక స్వరం ఉండాలి కదా, ఒక కోపం ఉండాలి కదా, మాట్లాడే శక్తి ఉండాలి కదా. బలిపీఠం పడగొట్టినప్పుడు తనొచ్చి మాట్లాడతాడు లేక మాట్లాడుతుంది, మీరెందుకు మాట్లాడుతున్నారు? తననే వాదించని ఆ బయలుదేవతే వచ్చి వాదిస్తుంది అని చెప్పి గిద్యోను వాళ్ళ ఫాదర్ యోవాష్ గారు మిద్యానీయులకు సమాధానం చెప్తున్నాడు. అంటే ఏం జరిగింది? బైబిల్లో అన్ని విషయాలు రాయాలంటే భూలోకం కూడా సరిపోదు. ఏం జరిగి ఉంటే బయలునే వాదించుకొన నిమ్ము అనే మాట యోవాష్ గారు అని ఉంటారు. ఏమి జరుగుంటే, ఆ దేవతకు నోరుంటే దేవతే వచ్చి మాట్లాడుతుందిలే, మీరెందుకు మాట్లాడుతున్నారనే మాట యోవాష్ అన్నాడంటే ఏమి జరిగి ఉండవచ్చు అని కనుక మనం జస్ట్ ఆలోచన చేసుకుంటే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, బయలు విగ్రహమును పడగొట్టమని చెప్పిన దేవుడే, దేవాది దేవుడే బహుశా యోవాష్ గారి ఆత్మీయ నేత్రాలను కూడా తెరచి ఉండొచ్చు, యోవాష్ గారిలో కూడా మార్పు తెప్పించి ఉండొచ్చు. ఏ యోవాషు అయితే బలిపీఠాన్ని కట్టించాడో, తన సొంత కొడుకు ఆ బలిపీఠాన్ని పడగొట్టినా కూడా కొడుకును సపోర్ట్ చేస్తున్నాడు అంటే జీవము కలిగిన దేవుణ్ణి ఆయన ఒప్పుకుంటున్నట్లు అర్థం. అంతేనంటారా? అంతకు మించి ఇంకేమైనా జరిగి ఉండొచ్చా? మ్యాక్సిమం కారణం ఇదే అయి ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఎవరైనా కాదు అలా ఏమి రాయలేదు కదా, అలా ఎలా చెప్తారు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదండి, మీరు అన్నదే కరెక్ట్. ఆయన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి కాబట్టే బయలుదేవతను పూజించినాడు ఆ మాటకు ఆయన చేసిన పనిని సమర్థించాడు. బయలుదేవత కూలగొట్టినప్పుడు ఆమె ఏమి చేయలేకపోయింది కదా, అందుకని ఏమి చేయలేకపోయింది కాబట్టి ఏమనుకోవాలి? వాటిలో జీవము లేదు, కేవలం విగ్రహాలే. నోరుండి మాట్లాడలేవు, కళ్ళుండి చూడలేవు, పలకలేవు, జవాబు ఇవ్వలేవు, కష్టాల్లో ఆదుకోలేవు. ఈ విషయాలన్నీ ఆయన గ్రహింపునకు వచ్చాయి. బహుశా దేవుడే గ్రహింపునిచ్చుంటాడు. ఎవరి ఆత్మీయ నేత్రాలైనా తెరవబడాలంటే అది దేవుని కార్యమే ప్రియులారా. దేవుడు తెరచాడు ఆయన ఆత్మీయ నేత్రాలని మనకు రాయబడలేదు, కానీ ఆయన క్రియ వలన, ఆయన తన కుమారుని సపోర్ట్ చేయడం వలన మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఎంత చక్కగా అంటున్నాడో చూడండి. ఒకడు తన బలిపీఠము 32వ వచనంలో, ఒకడు తన బలిపీఠమును విరుగుగొట్టినందున అతనితో బయలు వాదించుకొని నిమ్మని చెప్పి ఆ దినమున అతనికి ఎరుబ్బయలను పేరు పెట్టును. ఎరుబ్బయలు అంటే వాదించువాడు. ఫుట్నోట్. గిద్యోను అంటే అర్థం ఏంటి? బైబిల్ క్విజ్.
తెలివిగలవు. గిద్యోను అంటే నరికేవాడు అని అర్థం. గిద్యోను అంటే నరికెడివాడు, నరికేవాడు. నరికేవాడు. ఎరుబ్బయలు అన్న గిద్యోను అన్న ఒక్కరే, ఒకరి పేరు. ఎరుబ్బయలు తన తండ్రి పెట్టాడు. బహుశా గిద్యోను ఈ విగ్రహాలను, బలిపీఠాలను, వీటన్నిటిని కూడా నరికినవాడు. నరకమని చెప్పాడు కదా దేవుడు 26వ వచనంలో, క్షమించండి 26వ వచనంలో. సో ఆ విధంగా దేవుడు చెప్పిన పని చేసినందువలన మార్పు కుటుంబంలో కూడా వచ్చింది. తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళనే వాదించుకొని బయలుచ్చి వాదించుకోనేమో అని చెప్పినప్పుడు ఎవరు కూడా ఏం మాట్లాడలేదు, మరుమాట మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. ఈ పారాగ్రాఫ్ నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవునిలో ఎదుగుతున్నప్పుడు, దేవుణ్ణి ఎరిగి విశ్వాసంలో మనం ముందుకు చిన్న చిన్నగా అడుగులు వేస్తున్నప్పుడు దేవుడు చెప్పినట్లు చేయాలి. మనం దేవుడు నడుచుకోమన్నట్టు నడుచుకోవాలి. ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఒకవేళ భయం ఉన్నా కూడా దేవుడు చెప్పిందే చేయాలి. కుటుంబం అంటే భయం ఉన్నా కూడా దేవుని మాటే వినాలి. కుటుంబం అంటే ప్రేమ ఉన్నా కూడా దేవుని మాటే వినాలి. దేవుడే. కుటుంబం ఇక్కడ వరకే, ఈ లోకం వరకే. వల్ల కాటి వరకేరా భవబంధాలు, నీ కల్లానికి చేరవురా అనుబంధాలు. మనము వల్లకాడు అని ఎందుకు రచయిత రాశాడు కానీ సమాధిలోకి వెళ్ళే వరకే. బహుశా సమాధులు ఉండే ఏరియా కదా వల్లకాడు అంటే. ఆ సమాధి దగ్గరికి వెళ్ళేదాకా కూడా కాదు, ఊపిరి మనలో ఉన్నంత వరకే. ఏ బంధమైనా శాశ్వతమైన బంధము, శాశ్వతంగా మనల్ని ప్రేమించేది, తన హక్కును చేర్చుకునేది ఎప్పుడు కూడా దేవుడేనండి. ఎప్పుడు దేవుడే. మన ఫస్ట్ ప్రయారిటీ, ప్రథమ ప్రాధాన్యత, ముఖ్యమైన ప్రాధాన్యత ఎప్పుడు మన దేవుడిగా ఉండాలి. గిద్యోను తన జీవితంలో ప్రాధాన్యత, తనలో భయం ఉన్నా కూడా తండ్రికి ఇవ్వకుండా పరమ తండ్రికి ఇచ్చాడు. పరమ తండ్రికి ఇచ్చినందువలన, ఆత్మీయ తండ్రికి ఇచ్చినందువలన ఆయన గిద్యోనును మహిమపరిచాడు. తన నామమునకు కూడా మహిమ తెచ్చుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒకవేళ కొత్తగా దేవుని నమ్ముకుంటున్నావేమో, బాప్తిస్మం కొత్తగా తీసుకున్నావేమో, ఇప్పుడే ఆరాధిస్తున్నావేమో, మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ నీతో సరిగ్గా మాట్లాడట్లేదేమో, ఇంకా ప్రభువును వారు ఎరగలేదేమో. యోవాషును మార్చిన దేవుడు నీ ఇంటి వారిని ఖచ్చితంగా మారుస్తాడు. ఆయనకు అసాధ్యమేమి కాదు. నెబుకద్నెజరు లాంటి హేమీలునే మార్చినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. నెబుకద్నెజరు కంటే గొప్పోళ్ళు కాదు కదా మన ఇంట్లో వాళ్ళు. మన వాళ్ళను మార్చగలడు, కుటుంబాలను మార్చగలడు దేవుడు. కానీ మారిన మనం స్టాండర్డ్గా ఉండాలి ఫస్ట్. మారిన మనం ప్రభు కొరకు నిలబడాలి ఫస్ట్. అప్పుడు మాత్రమే మన కుటుంబాలను దేవుడు తన కొరకు నిలబెట్టుకున్నట్లు, తన వైపు ఆకర్షించుట్లో తన కార్యం తను చేస్తాడు. ఈ విషయాన్ని ఈ పారాగ్రాఫ్ నుండి మనం నేర్చుకుంటాం. తర్వాత గిద్యోను గారి జీవితంలో జరిగినటువంటి విషయం క్లుప్తంగా ముందుకు వెళ్ళిపోదాం. యుద్ధం, నేను కూడా మాట్లాడుకున్నాం యుద్ధం గురించి. యుద్ధానికి పిలుపునిచ్చినప్పుడు అందరు రండి నాతో కలిసి మీరు యుద్ధం చేదురు కానీ అని చెప్పి తన బ్రదరన్ని, సహోదరులే కదా వీళ్ళందరూ, ఎఫ్రాయిమీలు, మనష్షే గోత్రికుడు గిద్యోను. నిన్న మనం నేర్చుకున్నాం. మనష్షే గోత్రంలో నా కుటుంబం ఎన్నిక లేనిదే అంటాడు కదా యెహోవా దూతతో 6వ అధ్యాయంలో గిద్యోను గారు. మనష్షే గోత్రికుడు గిద్యోను గారు. కానీ ఆషేరీయులను, ఎఫ్రాయిమీయులను, మనష్షీయులను, కొంతమంది గోత్రాల వాళ్ళందరిని కూడా యుద్ధానికి రమ్మని పిలుపునిస్తున్నాడు. బైబిల్ ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే ప్రతి వచనం మనం ధ్యానం చేయట్లేదు. మనది గలతీ పత్రిక. మహిమను అర్థం చేసుకోవడానికి ఇది కంపల్సరిగా అవసరమని ఈ టాపిక్ని ఎంచుకోవడం జరిగింది. ఒక్కసారి మీరు పరిశీలిస్తూ ముందుకెళ్ళాలని నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను ప్రియులారా. 33వ వచనం చదువుతున్నాను. మిద్యానీయులందరూ, అమాలేకీయులందరూ, తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానంలో దిగగా యెహోవా ఆత్మ
గిద్యోనును ఆవేశించెను. అతడు బోర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనష్షీయులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జబూలూను, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చిరి. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింపనుద్దేశించిన ఎడలా నేను కళ్ళమున గొర్రెబుచ్చు ఉంచిన తరువాత నేలంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడునెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదువని నేను నిశ్చయించుకుందునని దేవునితో నేను. రెండవ సూచన దేవుణ్ణి అడుగుతున్నాడు. కొన్ని ఒక 4 గోత్రాలు ఇక్కడ రాయబడ్డాయి. ఆ గోత్రాల నుండి కొంతమందిని పిలిచాడు. బోర ఊది పిలిచాడు. చాలామంది వచ్చారు. వచ్చినప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు నాకు మాట ఇచ్చావు కదా దేవా, నువ్వు నాకు విజయం ఇస్తే గనుక, విజయం ఇవ్వబోతున్నట్లయితే గనుక నాకు ఒక సూచన చూయించు. ఏంటి ఆ సూచన? గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాలి, మిగిలిన నేలంతా పొడిగా ఉండాలి. అంతేనా? సూచన అదేనా? గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత, కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేలంతయు ఆరి ఉండగా గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాలి. అలా కనబడితే గనక నువ్వు నాకు విజయం ఇస్తున్నావని నేను అనుకుంటాను అని అంటున్నాడు. ఇది రెండవ సూచన. మూడవసారి మరలా ఇంకొక సూచన అడుగుతున్నాడు. 38వ వచనం కూడా చదువుదాం. అలాగున జరిగను. ఎలా అయితే సూచన అడిగాడు అలాగే జరిగింది. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి, అంటే పిండి, నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద నుండి నీకుము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేలంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మీద మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా రాత్రి దేవుడు అలాగున చేసెను. నేలంతటి మీదను మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా నుండెను. రివర్స్ అడిగాడు. థర్డ్ టైం 3 సార్లు సూచన అడిగాడు. 3 సార్లు ఏదైతే అడిగాడో గిద్యోను అది దేవుడు చేశాడు. పిరికివాడైనా దేవుని మాట వినేవాడు కనుక, దేవుని మాట వినే వాళ్ళకు దేవుడు ఏది అడిగినా చేస్తాడండి. డౌటే లేదు దాంట్లో. మనం ఏది అడిగినా దేవుడు జవాబు ఇవ్వాలంటే ఒక్కటే సూక్తి, ఒక్కటే ఫార్ములా. ఖచ్చితంగా మనం దేవుడు చెప్పిన పని చేసే వాళ్ళమై ఉండాలి. దేవుని పని మనం చేస్తే ఖచ్చితంగా ఆయన పని మనకి చెయ్యడు అనడానికే లేదు. చేస్తాడు ఆయన, చేస్తాడు. ఎందుకంటే ఆయన మాట మనం వింటున్నాం కాబట్టి, ఆయన పిల్లలం కాబట్టి మనం అడిగిన ప్రతిదీ ఆయన చేస్తాడు. నువ్వేది అడిగినా నా చిత్తానుసారంగా, నువ్వేది అడిగినా చిత్తానుసారంగానే అడుగుతారు దేవుని బిడ్డలంటే, దేవుని కుమారులు కుమార్తెలంటే. ఆయనకి చిత్తానికి విరుద్ధంగా అడిగేవాళ్ళు అసలు దేవుని బిడ్డలే కాదు. చిన్నప్పుడు ప్రార్థన చేసుకునేదాన్ని నేను. భక్తి లేనప్పుడు, దేవుడంటే భయం ఉంది కానీ భక్తి అంటే ఏంటో పూర్తిగా తెలియనప్పుడు, నాకు ఎవరి మీద కోపం వస్తే ఖచ్చితంగా ఈసారి ఎగ్జామ్స్లో వీళ్ళు ఫెయిల్ అవ్వాలి ప్రభా అని ప్రార్థన చేసుకునేది. ఖచ్చితంగా వాళ్ళు అయ్యేవాళ్ళు కూడా. కానీ నేను చేసినందుకు అవడం కదా, వాళ్ళు చదవకపోవడం బట్టి అయ్యారు అంతే. నా ప్రార్థన వినుండడు దేవుడు. ఎందుకంటే అలాంటి ప్రార్థన వినడు దేవుడు. ప్రభా, మా పక్కింటి ఆమె రోజు నాతో గొడవ పడుతుంది, ఖచ్చితంగా ఆమెను ఇక్కడి నుంచి తీసే ప్రభా అని ప్రార్థన చేయకూడదు. మనం వాళ్ళ చేలో ఒడ్లు అసలు పండకూడదు ప్రభా అని ప్రార్థన చేయకూడదు. దేవుడు ఏం చెప్పాడు? కీడుకు ప్రతి కీడు ఎవ్వరికి చేయకు. సాధ్యమైతే శత్రువును కూడా ప్రేమించు. సాధ్యమైతే ఇంకా శత్రువును ప్రేమించు, శత్రువు కొరకు ప్రార్థించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థించు. అలాంటిది వింటాడు. అయ్యా, అలానామె నన్ను పదే హింసిస్తుంది, దూషిస్తుంది, అనరాని మాటలు అంటుంది, నన్ను నా మీద తన కోపం వ్యక్తం చేస్తుంది. దయచేసి ఆమె మనస్సు మార్చు, ఆమె కోరికలన్నీ నెరవేర్చు, ఆమెకి ఏది మేలో అది దయచేయి, ఆమెను దీవించు అని ప్రార్థన చేయండి. ఆమె కంటే అద్భుతంగా ముందు నిన్ను దీవిస్తాడు దేవుడు, ఆమెను కూడా దీవిస్తాడు. అలాంటి ప్రార్థన దేవుడు ఆలకించేవాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి.
అయితే దేవుని మాట వినే వాళ్ళకి దేవుడు ఎల్లప్పుడూ ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఆయన ఇస్తాడు అనే మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే గిద్యోను గారికి కూడా ఇచ్చాడు. తర్వాత యెజ్రెయేలులో యుద్ధానికి రెడీగా ఉన్నారు, మిద్యానీయులతో పాటు యుద్ధానికి రెడీగా ఉన్నారు. 32,000 మంది యుద్ధానికి రెడీ అయి వచ్చారు. ఇక్కడ కూడా భయం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. భయం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. చదువుతున్నాను 7వ అధ్యాయం మొదటి నుంచి. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువను లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయులు దండుపాలెం వారికి కనబడెను. దక్షిణాన వీళ్ళున్నారు, ఉత్తరాన దండుపాలెం మిద్యానీయులు ఉన్నారు. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది గిద్యోను, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపతగదు. ఇశ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసుకొని ననుకొని నా మీద అతిశయించుదురేమో. చాలా ఎక్కువ మంది ఉన్నారు, 32,000 మంది అంటే గిద్యోను. అంతమంది మీరు యుద్ధానికి వెళ్తే మిద్యానీయుల్ని నేను మీ చేతికి అప్పగించను, అది చేయకూడని పని. నేను ఒకవేళ 32,000 మంది వెళ్ళి యుద్ధం చేస్తే 32,000 మంది ఉన్నారండి, వాళ్ళు గెలవకి ఏం చేస్తారు అని అనుకుంటారు, వాళ్ళ బలం అనుకుంటారు. నా బాహుబలము చేత నేను మిద్యానీయుల్ని జయించాను అని అనుకుంటారు ఇశ్రాయేలీలందరూ. సో అంతమంది ఉండడానికి వీల్లేదు. నంబర్ని దేవుడు ఎలా తగ్గిస్తున్నాడో గమనించండి ఒకసారి. అసలు దేవుని దృష్టిలో నంబరింగ్ అనేది కౌంటే కాదు. ఆయన ఎప్పుడు కూడా 2 లక్షల మంది ఉంటే ఒక చర్చిలో అక్కడ నేను ఉంటాను అని చెప్పలేదు. 2,000 మంది ఉంటే అక్కడ నా ఆత్మావేశము లేకపోతే నా ఆత్మ సన్నిధి, నా సన్నిధానము, నా కృప అక్కడ విస్తారంగా ఉంటుంది అని చెప్పలేదు. జనం మనం అనుకుంటాం 1000 మంది ఉంటే విస్తారంగా ఉండిద్ది, 2,000 మంది ఉంటే ఇంకా విస్తారమైన కృప ఉంటుంది. ఆయన దేవుడు అక్కడే ఉంటాడు. అసలు మీకు తెలుసా 10 మంది 20 మంది ఉండే చోట దేవుని సన్నిధి పెద్దగా ఉండదండి. అక్కడ ఎంతమంది వస్తారో తెలుసా, చిన్న సైజు పరలోకంలాగా ఉంటుందండి. వెళ్తే అలాంటి చర్చికి వెళ్ళాలి అని చెప్పుకుంటుంటారు. అవివేకం అంటుంది దాన్ని బైబిల్ భాషలో, అజ్ఞానం అని కూడా అనొచ్చు. దేవుడు ఏం చెప్పాడండి, ఎక్కడ 2 లక్షలు 3 లక్షల మంది కూడి ఉందరో నా నామమున నన్ను కనపరచుదురో, నా నామమున వేడుకుందరో అక్కడ నేను వారి మధ్యను ఉందును అన్నాడు ఆ దేవుడు. కాదండి, ఎక్కడైతే 2-3 నామము కూడి ఉంటారో అక్కడ ఉంటానని వాగ్దానం చేశారు. అక్కడ 2-3 కూడి ఉందరో అక్కడ ఉంటాను. 2-3 అంటే ఇద్దరే ముగ్గురే కూడా, లేక అంతకంటే ఎక్కువ ఒకళ్ళు కూడా ఉండకూడదని కాదు. ఎంత తక్కువ మంది ఉన్నా నా నామము నిమిత్తము మీరు గ్యాదర్ అయితే నేను అక్కడ ఉంటాను అని అర్థం. లక్షల్లో వేలల్లో వెళ్ళే చోట అంతా కూడా దేవుని నామము నిమిత్తం వెళ్తున్నారా, ఆ చర్చికున్న నామము నిమిత్తం వెళ్తున్నారా, ఆ చర్చి కాపరికున్న నామము కొరకు వెళ్తున్నారా? అయ్యగారు, మా అయ్యగారు ఆ అయ్యగారండి. ఏ అయ్యగారు? ఆ అయ్యగారు. వాళ్ళది ఏమంటారు, స్క్రీన్స్. మా ఊర్లో స్క్రీన్ ఉంటుంది, మేమందరం గ్యాదర్ అవుతాం సంఘంలో, స్క్రీన్ ఆన్ చేసుకుంటాం. మా అయ్యగారు వచ్చి వాక్యం చెప్పేస్తారు స్క్రీన్లో, మేము ఆయన వాక్యం వింటాం. ఆయన ప్రార్థన చేస్తారు, మేము ఇక్కడ ఆరాధన తీసుకుంటాం అని చెప్తుంటారు. వెళ్తుంది దేవుని నామం కొరకు కాదు, అయ్యగారి నామం కొరకు, అయ్యగారికి ఉన్న సంఘానికి ఉన్న నామం కొరకు, ఆ సంఘంలో మెంబర్షిప్ కొరకు. ఆలోచించేయండి ప్రియులారా, దేవుడు దుఃఖపడే విషయాలు ఇవన్నీ కూడా, దేవుడు ఎంతో బాధపడే విషయాలు. దేవుని ఆత్మను, దేవుని యొక్క హృదయాన్ని మనం అర్థం చేసుకోకుండా మసులుకోవడం ఏమాత్రం కూడా దేవుణ్ణి సంతోషపెట్టే విషయం కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నంబర్ని ఎలా తగ్గిస్తున్నాడో చూడండి. ఆయన నేను వాళ్ళని మీకు అప్పగింప తగదు అంటున్నాడు. 3వ వచనం, 7వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. యుద్ధం చేసే వాళ్ళందరూ
ధైర్యం కలిగిన వాళ్ళు కాదండి. ప్రార్థనకు వచ్చే వాళ్ళందరిలో కూడా దేవుడిచ్చిన ధైర్యపరచు ఆత్మ ఉంటుంది అని మనం అనుకోకూడదు. 32,000 మందిలో 22,000 మంది భయపడుతున్నారంటే సగానికంటే ఎక్కువ మంది, ఆల్మోస్ట్ 60%, 60 కంటే కూడా ఎక్కువ అనుకుంటాను. 32లో 22,000 మంది అంటే మోర్ దాన్ 65 ఆర్ 70% అంతమంది భయపడుతున్నారు. దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళలో కూడా దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఒక 30% ఉంటే, 30 అని కూడా చెప్పలేము ఈ రోజుల్లో. ఎక్కువ శాతం దేవుని ఆత్మ కలిగి లేని వారే ఉంటారు. వీళ్ళు పిరికి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 22 మంది, 22,000 మంది, క్షమించండి, 22,000 మంది. 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. ప్రకటన చేశాడు గిద్యోను గారు, ఎవరికన్నా భయం వేస్తుందా మీకు యుద్ధం అంటే? మీరు బరిలోకి దిగినాక యుద్ధ రంగంలోనికి, ఆ రణభూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు అక్కడ భయం వేస్తుందంటే కుదరదు, ఇప్పుడే వెనక్కి వెళ్ళిపోవచ్చు ఎవరన్నా భయపడుతుంటే అని అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేయగానే 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. 10,000 మంది నిలిచి ఉండగా, 4వ వచనం, 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించేదను. ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలను, ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్ల యొద్దకు ఆ జనులను దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తమ నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వాణిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగి నా ప్రతి వాణిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. వాటర్ టెస్ట్ నిన్న మాట్లాడుకున్నాం కదా, ఫాస్ట్గా మాట్లాడుకున్నామని వాళ్ళు చెప్తున్నాను. వాటర్ టెస్ట్కి తీసుకెళ్ళాడు మిగిలిన వాళ్ళు 10,000 మంది. 10,000 మంది ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూకి వెళ్తే కొంతమంది మోకాళ్ళుని నీళ్లు తాగారు. మోకాళ్ళు నీళ్ళు డౌన్ చేసి నీళ్లు తాగుతూ కొంతమంది కూలిపోయారు, ఒరిగిపోయారు పక్కకి. కొంతమంది కుక్క గతికినట్టుగా నీళ్ళను తీసుకొని గతుకుతూ తాగారు. వాళ్ళకు 300 మంది, వాళ్ళని పక్కన ఉంచమని చెప్పాడు దేవుడు. అలా రకరకాలుగా తాగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిని కూడా ఫిల్టర్ చేసి కుక్క వలె నీటిని గతికి సేకరించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేయమని చెప్పాడు. ఇక్కడ చాలా లోతైన ఆత్మీయ అర్థం ఉంది. నీటిని తాగుతూ కూలిపోవడం అంటే, ఒరిగిపోవడం అంటే, మోకాళ్ళ మీద నిలబడలేకపోవడం అంటే, వాక్యాన్ని మనం తీసుకుంటూ దేవుని ఎరిగి దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం దగ్గరకు వచ్చి వాక్యాన్ని మన హృదయంలోనికి తీసుకోలేక, మన జీవితంలోనికి తీసుకోలేక కూలిపోయిన బ్రతుకులు, తొలగిపోయిన బ్రతుకులు, కుంగిపోయిన బ్రతుకులు, పక్కకు వైదొలిగిన బ్రతుకులు, దారి తప్పిన జీవితాలు. అలాంటి వాళ్ళు ఆత్మీయ పోరాటానికి పనికిరారు. కుక్క వలే గతకడం అంటే ఏంటంటే, మీరు ఎప్పుడైనా గమనించారా? ప్లేట్లో వాటర్ కానీ ఏమన్నా వేయండి, పాయసం లాంటిది ఇవ్వండి, లేకపోతే ఆహార పదార్థం ఏదన్నా ఇవ్వండి, కుక్క తినిన తర్వాత ఆ ప్లేట్లో అసలు ఏమి రెసిడ్యూల్స్ ఏమి ఉండవు, ఆ మిగిలిన ఆహార పదార్థం ఏమి ఉండదు. గమనించారా ఈ విషయాన్ని? వాటర్ని కుక్క గతుకుతూ తాగినప్పుడు, లిక్ చేస్తూ, ల్యాప్డ్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో, ఆ విధంగా తాగినప్పుడు ఇక ఏమాత్రం కూడా ఉండదు అక్కడ. అంటే దాని అర్థం ఏంటి? శాంతం కంప్లీట్గా సేకరించు, వాక్యాన్ని కంప్లీట్గా స్వీకరించాలి మనం. A to Z. బైబిల్ని కొంత భాగం స్వీకరించి కొంత భాగం వదిలేయడం కాదు. బైబిల్లో మనకి నచ్చినట్టుగా, మనకి ఫేవరబుల్గా మనకి ఫేవరబుల్గా ఉన్న వాక్యాలు మాత్రమే మనము తీసుకొని, ఫేవరబుల్గా లేనివి, మనకి కష్టంగా అనిపించినవి, పాటించడానికి కష్టతరమైనవి అనిపించినవి వదిలేయడం కాదు.
కంప్లీట్గా స్వీకరించాలి. మన ప్రభువును కూడా కంప్లీట్గా స్వీకరించాలి, పూర్తిగా సొంత రక్షకుడుగా. పూర్తిగా వాక్యాన్ని స్వీకరించడం. పూర్తిగా స్వీకరించాము వాక్యాన్ని, పూర్తిగా అర్థం చేసుకున్నామా మనం వాక్యాన్ని, వాక్యం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్నామా? ఎక్కడో ఉన్నాను, ఎవరో ఒక సిస్టర్ వాక్యం చెప్తూ గుర్తు రావట్లేదు ఎవరనేది, ఎక్కడో విన్నాను నేను. మొత్తానికి గుర్తొచ్చినప్పుడు మరలా ఇప్పుడు ఏం చెప్తాను. రూతు రాసిన గ్రంథం అని అనడం జరిగింది. బైబిల్లో రూతు రాసింది ఆ గ్రంథం. ఏదైనా రూతు గ్రంథం రాసినట్లుగా ఎక్కడైనా ఉందా? రూతు గారు ఏ గ్రంథాన్ని బైబిల్లో రాయలేదు. రూతు గ్రంథాన్ని సమూయేలు గారు రాశారు. వాక్యాన్ని పూర్తిగా స్వీకరించాలి, పూర్తిగా నేర్చుకోవాలి, పూర్తిగా అవపోసన పట్టాలి, జీర్ణించుకోవాలి. అలాంటి స్థితిని తెలియజేస్తుంది గతికి నీరు త్రాగడం అంటే. అలాంటి వాళ్ళను దేవుడు యుద్ధానికి సెలెక్ట్ చేశాడు ప్రియులారా. యుద్ధానికి సెలెక్ట్ చేశాడు 300 మంది. చూస్తారా 7వ వచనం, 7వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా, గతికిన 300 మంది మనుషుల ద్వారా మిమ్మును రక్షించేదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించుదును, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ తమ గుడారములకు వెళ్ళనంపెను గాని ఆ 300 మందిని నిలుపుకొనెను. మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా ఉండెను. ఇక్కడ గమనించారు, 32,000 మందిలో వాళ్ళంతటా వాళ్ళు డ్రాప్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దేవుడు డ్రాప్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుని చేత సెలెక్ట్ చేయబడిన వాళ్ళు మాత్రం 32,000 మందిలో 300 మాత్రమే. పిలువబడిన వారు ఎంతమంది? 32,000 మంది. యుద్ధానికి ఏర్పాటు చేయబడిన వాళ్ళు ఎంతమంది? 300 మంది. ఏం వాక్యం గుర్తు రావాలి మనకిప్పుడు? ఏం వాక్యం గుర్తు రావాలి మనకి? ఇక్కడ మనకు అర్థమైపోవాలి. అసలు వాక్యం వింటున్నప్పుడే నెక్స్ట్ వర్స్ గుర్తొచ్చేసేయాలి మనకి. ఇక్కడ పిలువబడిన వారు 32,000 మంది, యుద్ధానికి సెలెక్ట్ చేయబడిన వారు 300 మంది, ఏర్పాటు చేయబడిన వారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని వాక్యం గుర్తు. కొందరే. ప్రశ్న ఏంటయ్యా అంటే, ఆ ఏర్పరచబడిన వారిలో నీవు నేనున్నావా? మొదటి 32,000లో ఉండుండొచ్చు మనం, పెద్ద గొప్పతనం ఏం కాదు. అందరిలో మనం, అందరితో పాటు మనం. వెనక్కి తిరిగిలిగిన పిరికి సమూహంలో మనం ఉన్నామా? 22,000 మందిలో ఉండకూడదు. దేవుని చేత డ్రాప్ చేయబడిన వాళ్ళల్లో ఉన్నామా మనం? 10,000 మందిలో ఎంతమంది డ్రాప్ చేయబడ్డారో తెలుసా? 9,700 మంది. వాళ్ళలో కూడా ఉండకూడదు మనం. ఎవరిలో ఉండాలి? 300. అందరిలో అందరిగా ఉండాలి మనం. ప్రశస్తమైన బ్యాచ్ ఏదైతే ఉందో వారిలో మనం ఉండాలి. ఆ 300 మందిని దేవుడు యుద్ధానికి రెడీ చేశాడు. రెడీ చేసినప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఆహారము బోర్లో తీసుకొని వచ్చారు. గిద్యోను గారు చెప్పారు కదా. ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరైతే నిన్ను లీడ్ చేస్తున్నారో, ఎవరైతే నిన్ను నడిపిస్తున్నారో, ఎవరైతే ఆత్మీయ నాయకులుగా మనకున్నారో ఇప్పుడు, వాళ్ళు కూడా మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళలేరు సుమి. వాళ్ళు కూడా మనకేమి హెల్ప్ చేయలేరు. ఆత్మీయ పోరాటంలో మనం పోరాడేటప్పుడు, దేవుని సన్నిధిలో మనం నిలబడాలంటే, మనకి వాక్యంతో మనల్ని పెంపార చేస్తున్న వీళ్ళు కూడా ఏం చేయలేరు. గిద్యోను లేదు ప్రభా, వీళ్ళందరిని తీసుకెళ్తాను ప్రభా అని అనలేడు. సెలక్షన్ షుడ్ బి డన్ బై గాడ్. దేవుడు ఏర్పాటు చేసుకోవాలి మనల్ని. ఆయన ఏర్పాటులో, ఆయన ప్రణాళికలో, ఆయన గ్రంథములో మనం ఉండాలి. ఉన్నవారు చాలా తక్కువ మంది. ఆ తక్కువ మందిలో మనం ఉండాలి ప్రియులారా. మనం ఖచ్చితంగా ఉండి తీరాలని వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ 300 మంది మిద్యానీయుల దండు లోయలోనికి దిగారు. తర్వాత యుద్ధం ప్రారంభం అవబోతుంది. నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను.
సమయం అయిపోతుంది కాబట్టి. 9వ వచనం చదువుదాం. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీద పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించుదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపొమ్ము. ఇక్కడ ఇంకా గిద్యోను, నీకు ఇంకా ఏమైనా భయం వేస్తుందా? దండులోనికి దిగెళ్ళు. నీకు ఇంకా ఏమన్నా లైట్గా భయం ఉంటే పూరాని, సేవకుడైన పూరాని నీతో పాటు తీసుకొని వెళ్ళు అని చెప్తున్నాడు. పిరికివాడుగా ఉన్నాడు కదా గిద్యోను, ఇంకా స్టిల్ ఎక్కడో 3 సార్లు సూచన అడిగిన 3 సార్లు దేవుడు చెప్పినట్లుగా చేసిన ఎక్కడో భయం. గిద్యోను గారికి కాదు, మనకు కూడా అంతే. ఎన్నోసార్లు దేవుడు మనల్ని స్వస్థపరిచాడు, ఎన్నోసార్లు మరణ పడక నుండి మనకి విడుదలను ఇచ్చాడు, ఎన్నో కష్టాలలో చెయ్యి పట్టుకొని మనల్ని ఒక అగ్ని నుండి తప్పించినట్లుగా దేవుడు తప్పించాడు. బట్ స్టిల్ ఎక్కడో భయం గిద్యోనుకున్నట్టుగా. స్టిల్ ఎక్కడో చిన్న పెయిన్, చిన్న సందేహం, నేను అనుకున్నది అవుతుందో లేదు, ఒకవేళ అవ్వకపోతే, ఒకవేళ జరగకపోతే, ఒకవేళ నేను అనుకున్నది నెరవేరకపోతే, ఆ ఒకవేళ అనేది అయ్యి ఉంటుంది చూసారా, అది మనల్ని ఎల్లవేళలా భయపెడుతూనే ఉంటుంది. నో, నా దేవుడు చేస్తాడు. నో, నా దేవుడు హీ కెన్ డూ, హీ ఈజ్ వర్ది, హీ కెన్ డూ, హీ ఈజ్ ఆల్మైటీ, హీ కెన్ డూ ఎనీథింగ్. ఏదైనా చేయగలడు ఆయన. ఒకవేళ లేదు, 2 వేళలు లేదు, ఏ వేళ లేదు. ఎన్ని వేళల్లోనైనా, అన్ని వేళల్లో మనము కోరుకున్నది, మనం అడిగింది మన పక్షా నుండి ఆయన నెరవేర్చగలడని నమ్మాలి. నమ్ముట నీ వలనైతే, నా వలనైతే, నమ్మే మనకు సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమే అంటే ఇంకా దానిలో నో డౌట్స్, నో కాంప్రమైజ్, నో డౌట్, నో ఎక్సెప్షన్స్, ఏది కూడా లేదు. అంత కంప్లీట్గా నమ్మకాన్ని దేవుని మీద మనం పెట్టుకున్నాం. డిపెండబుల్ గాడ్ ఆయన. ఇంకేమన్నా భయం ఉంటే పూరాన్ని తీసుకొని వెళ్ళు అన్నప్పుడు పూరాన్ని తీసుకొని వెళ్ళాడు గిద్యోను. చూడండి 11వ వచనం. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తర్వాత నీవు ఆ దండులోనికి దిగిపోవటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా, బలపరుస్తాను నిన్ను, నీ చేతుల్ని అంటున్నాడు దేవుడు. అతడు అతని పనివాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల ఎద్దుకు పోయేది. పూరాన్ని తీసుకొని వెళ్ళాడు. దేవుడు చెప్తున్నాడు, నీ చేతులను నేను బలపరుస్తాను. నీకేమన్నా ధైర్యం ఉంటే నీ సేవకుని కూడా తీసుకొని వెళ్ళు. మనుషులకి ఏంటంటే దేవుడు ఎంత ధైర్యం చెప్తున్నా, తోడుగా నువ్వు నాకు వస్తే బాగుండు, తోడు వాకింగ్కి వెళ్తుంటే తోడు, షాపింగ్కి వెళ్తుంటే తోడు, సమాధిలోకి వెళ్ళేటప్పుడు ఎవ్వరు రారు మన తోడు. దేవుడే మనకు తోడు. ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళాలి. అన్ని వేళల్లో తోడుండేది దేవుడే. కొంతమంది బాగా ప్రేమ కలిగిన వాళ్ళు చెప్తుంటారు, నేను ఇన్ని బాధలు భరించలేకపోతున్నాను, చనిపోతానేమోనని డౌట్ వస్తుంది, భరించలేకపోతున్నాను, ఇవన్నీ నేను బేర్ చేయలేకపోతున్నాను అన్నప్పుడు, చనిపోతానేమో అన్నప్పుడు, ఎక్కడికి చనిపోయేది? చనిపోబోయేటప్పుడైనా పోరాడి ప్రాణం పట్టుకొని మరీ వచ్చి కాపాడును, నీతో నేను లేను అంటుంటారు. మాటల వరకే పరిమితం, అది ఎవరు ఉండరు కూడా. బలపరిచేది మన దేవుడే, మనతో ఉండేది మన దేవుడే. ఆయన అంటున్నాడు, నువ్వు భయపడద్దు. ఇక్కడ గిద్యోను దేవుడు ఇన్ని మాటలు చెప్తున్నా మానవ సహాయం కూడా కోరుకుంటున్నాడు. తోడుగా ఒకళ్ళు ఉండాలనుకున్నాడు. అతనే పూరా. మనకు తోడు దేవుడు. నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను బలపరిచేదను. నెహెమ్యా ప్రార్థన చేశాడు. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయంలో, ఐ థింక్ 9వ వచనం అనుకుంటాను. అసలు రెఫరెన్స్లే చూపించలేదు మీకు, చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎజ్రా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథం, నా చేతులను బలపరచు. దావీదు కూడా ప్రార్థన చేశాడు, నా చేతులను బలపరచు.
బలపరచు, చేతులను బలపరిచే దేవుడు ఆయన. నీ చేతులను బలపరిచి నేను నీకు తోడుగా ఉండి నీకు విజయం ఇస్తాను అని చెప్పాడు. చెప్పినప్పుడు పూరాను తీసుకుని దండులోనికి దిగి వెళ్ళాడు, మిద్యానీయులు ఉన్నటువంటి దండుపాలెం వైపు, యెజ్రెయేలు మైదానంలోనికి. అక్కడ దేవుడు ఎలా యుద్ధం చేశాడు. దొర్లుతూ వచ్చిన యవల రొట్టె అంటే నిజంగా ఏంటి, దేనికి సాదృశ్యంగా ఉంది? వాళ్ళైతే గిద్యోను ఖడ్గం అని చెప్పుకున్నారు. ఖడ్గము దేనికి గుర్తు, రొట్టె దేనికి గుర్తు, అక్కడ జరిగిన యుద్ధం ఏంటి, అక్కడ వచ్చిన విజయం ఏంటి అనే విషయాలు తప్పదు నెక్స్ట్ వీలైతే సజీవుల సంఖ్యలో ఉంటే బుధవారం రోజు మనం మాట్లాడుకుందాం. ఎక్కువ సమయం తీసుకోవడం అంత మంచిది కాదని భావిస్తున్నాను. పెద్దవారు ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నారు. సో మీరందరూ కూడా పనులు ఉంటే కనుక నేను సెలవు తీసుకోవాలని భావిస్తున్నాను ప్రియులారా. మిగిలిన భాగాన్ని మనం తర్వాత ధ్యానం చేద్దాం. ఈ వచనాలలో దేవుడు మనతో ఏదైతే మాట్లాడాడో భయపడకూడదు, పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు, బలపరుస్తానంటున్నాడు, పదే చెప్తున్నాడు. ఆయనే మన బలం కదండి, ఆయనే మన బలం. యెహోవా నా బలమా, మనం నమ్ముకున్న దేవుడు ఆయనే. ఆయన మీద నమ్మకం ఉంచి ధైర్యంగా అద్భుతాలు చేస్తాడు, సాక్ష్యమునిస్తాడు దేవుడు. మనల్ని ఎవరైతే కాదంటారో వాళ్ళ దగ్గర నుండే పాజిటివ్నెస్ని దేవుడు ఇస్తాడు. గిద్యోను ఇంట్లోనే నెగిటివిటీ ఉంది, యోవాష్ గారి దగ్గర. అక్కడ దేవుడు వారి మనోనేత్రాలను తెరచి వారితో మాట్లాడి వారిని మార్చాడు. మన కుటుంబాలను కూడా మార్చగలడు. ఈ అంశాలన్నీ మనం గుర్తుపెట్టుకొని అనుదినము వాక్యం ద్వారా మనల్ని మనం బలపరచబడుతూ స్థిరపరచబడుతూ ఆత్మీయంగా ముందుకు కొనసాగడం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. చివరి ఎవరైనా ప్రేరేపించడం చేసినట్లయితే మనము ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం.